పాస్టర్ ప్రవీణ్ గారు ఆ రీతిగా మరణించడం చూసినట్లయితే బైబిల్లో ఎప్పుడు కూడా ఉండింది కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇదిగో నువ్వు వ్యభిచారం చేస్తున్నావని హేరోదు రాజుతో చెప్పినప్పుడు ఏం చేస్తారు? తల నరికేస్తారు. ఎందుకు? పాపం ఎత్తి చూపించినందుకు. ఈరోజు మన జీవితాల్లో ఇటువంటి ఇంత మోడర్నైజ్డ్ వరల్డ్లో కూడా అదే ప్యాటర్న్ రిపీట్ అవటం చూస్తున్నామా లేదా? ఈరోజు దయ్యాలు నవ్వుతున్నాయేమో, అపాది శక్తులు నవ్వుతున్నాయేమో. ఆ రోజు యేసు ప్రభు మరణించిన తర్వాత కూడా అపాది అనుకున్నాడు, ఇంకా అయిపోయింది, నేనే జయించాను అనుకున్నాడు. కానీ వాడికి తెలియదు ఆదివారం వస్తుందని. హల్లెలూయా. పునరుత్థానం వస్తుందని వాడికి తెలియదు కదా. ఈరోజు కూడా దురాత్మ శక్తులు, అపవాది శక్తులు నవ్వుతున్నాయేమో, ఇదిగో ఓడిపోయారు, ఇదిగో జయించాం, ఇదిగో తీసేసామని అనుకుంటున్నారేమో. కానీ పునరుత్థానపు రోజు రాబోతుంది. యేసు ప్రభు అతి త్వరలో వస్తున్నాడు. హల్లెలూయా. నిన్న వార్త చూసినట్లయితే భయంకరమైన భూకంపం, thousands of people have died. కొన్ని నిమిషాలు భూకంపానికని ఎంతో మంది చనిపోయారు. అటు ఇస్రాయేల్లో యుద్ధము, యూరోప్లో సీక్రెట్గా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇదిగో 7 to 2 hours మీరు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచుకోండి, మీరు ప్రిపేరింగ్ ఫర్ వార్ అని. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా సూచనలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు మనుషులు నీ తీర్పు తీర్చడం కాకుండా, దేవా నా పాపపు స్థితి నుండి నన్ను విడిపించి, ఈ రోజు నువ్వు వస్తే నేను సిద్ధంగా ఉండాలి ప్రభా. ఈ రోజు నువ్వు వస్తే నాలో పాపం ఉండకూడదు ప్రభా. ఈ రోజు నువ్వు వస్తే తను నీతో పాటు నేను కొనిపోబడాలి ప్రభా. అంత మట్టికి కాదండి మన ధ్యేయం. ఉన్నంత వరకు నేను దేవుని సువార్తను ప్రకటిస్తా. హల్లెలూయా. ఉన్నంత వరకు దేవుని నామాన్ని ఘనపరుస్తాను.